ఇప్పుడు మనము 30th మార్చ్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి MiG-29 విమానంలో ఆశ్రమ్ క్షిపణిని చేర్చడం వల్ల భారత వైమానిక దళానికి ఏ సామర్థ్యం పెరుగుతుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సముద్ర నిఘా, ఆప్షన్ బి వైమానిక పోరాట సామర్థ్యం, ఆప్షన్ సి రవాణా సామర్థ్యం, ఆప్షన్ డి వచ్చేసి భూతల దాడులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్, వైమానిక పోరాట సామర్థ్యం, ఎయిర్ కంబాట్ క్యాపబిలిటీ. సెకండ్ వన్ చూసుకుందాం. ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లను రక్షించడంలో ప్రసిద్ధి చెందిన కోరింగా వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిషా, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి వచ్చేసి కేరళ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. సెకండ్ వన్. థర్డ్ వన్, సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేయడానికి ఇటీవల వార్తల్లో నిలిచిన స్వోర్ట్ శాటిలైట్ అనేది నాసా మరియు ఏ దేశ అంతరిక్ష సంస్థ యొక్క ఉమ్మడి మిషన్? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్రో భారతదేశం, ఆప్షన్ బి జాక్సా జపాన్, ఆప్షన్ సి వచ్చేసి CNES ఫ్రాన్స్, ఆప్షన్ డి రోస్ కాస్మోస్ రష్యా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్, CNES ఫ్రాన్స్. నౌ ఫోర్త్ వన్, నాసా యొక్క IXPE మిషన్ ఇటీవల తన నిర్మాణాన్ని మరియు పరిమాణాన్ని అధ్యయనం చేయడానికి ఏ సూపర్నోవా అవశేషాన్ని పరిశీలించింది? నాసా యొక్క IXPE మిషన్ ఇటీవల తన నిర్మాణాన్ని మరియు పరిణామాన్ని అధ్యయనం చేయడానికి ఏ సూపర్నోవా అవశేషాన్ని పరిశీలించింది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ క్రైసిస్ 12, ఆప్షన్ బి RCW 86, ఆప్షన్ సి నెబ్యులా 5, ఆప్షన్ డి వచ్చేసి టైకో. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి RCW 86. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అధ్యక్షులు వోలోడిమిర్ జెలెన్స్కీ దోహ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ ఏ దేశంతో రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆప్షన్ బి సౌదీ అరేబియా, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి వచ్చేసి ఖతర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్, ఖతర్. సిక్స్త్ వన్, ఏ ద్వీప సమూహం యొక్క ఐస్లాండ్ గ్రూప్ ఏ ద్వీప సమూహం యొక్క సార్వభౌమాధికారానికి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ ప్రణాళికను మాల్దీవులు వ్యతిరేకించాయి? ఏ ద్వీప సమూహం యొక్క సార్వభౌమాధికారానికి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ ప్రణాళికను మాల్దీవులు వ్యతిరేకించాయి? ఆప్షన్ ఏ వచ్చేసి చాగోస్ ద్వీప సమూహం, ఆప్షన్ బి అండమాన్ దీవులు, ఆప్షన్ సి లక్షద్వీప్, ఆప్షన్ డి వచ్చేసి గాలాపాగోస్ దీవులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చాగోస్ ద్వీప సమూహం. సెవెంత్ వన్, 2026-27 సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ దక్షిణ ప్రాంత చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ వచ్చేసి నందమూరి బాలకృష్ణ, ఆప్షన్ బి రవిచంద్రన్ పురుషోత్తమన్, ఆప్షన్ సి నరేంద్ర మోడీ, ఆప్షన్ డి వచ్చేసి విక్రమ్ దొరైస్వామి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్, రవిచంద్రన్ పురుషోత్తమన్. నౌ ఎయిత్ వన్, భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ శక్తి ప్రాథమికంగా ఏ లక్ష్యంపై దృష్టి పెడుతుంది? ఆప్షన్ ఏ వచ్చేసి మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత, ఆప్షన్ బి గ్రామీణ విద్యుదీకరణ, ఆప్షన్ సి వ్యవసాయ సబ్సిడీలు, ఆప్షన్ డి వచ్చేసి అంతరిక్ష పరిశోధన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్, మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత.
9th వన్ వచ్చేసి దమన్ గంగా నదిని కలుషితం చేస్తున్న పరిశ్రమలపై జరిమానాలు విధించడానికి అధికారులు ఏ సూత్రాన్ని వర్తింపజేస్తున్నారు? ఆప్షన్ ఏ సమానత్వ సూత్రం, ఆప్షన్ బి కలుషితం చేసిన వారే చెల్లించాలి అనే సూత్రం, ఆప్షన్ సి పన్ను మినహాయింపు సూత్రం, ఆప్షన్ డి వచ్చేసి ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కలుషితం చేసిన వారే చెల్లించాలి అనే సూత్రం. 10th వన్ చైనా ఇటీవల ఏ వ్యూహాత్మక ప్రాంతానికి సమీపంలో J6 డ్రోన్ల సమూహాన్ని మోహరించింది? ఆప్షన్ ఏ దక్షిణ చైనా సముద్రం, ఆప్షన్ బి తైవాన్ జలసంధి, ఆప్షన్ సి హిమాలయ సరిహద్దు, ఆప్షన్ డి వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తైవాన్ జలసంధి. 11th వన్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి సరుకు రవాణాకు మాత్రమే పరిమితమైన బుల్లెట్ రైలును ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి వచ్చేసి అమెరికా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జపాన్. 12th వన్ భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సురక్షితమైన మరియు సమగ్రమైన అభివృద్ధిని సాధించడానికి పేమెంట్స్ విజన్ 2028ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ SBI, ఆప్షన్ బి RBI, ఆప్షన్ సి నీతి ఆయోగ్, ఆప్షన్ డి వచ్చేసి నాబార్డ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి RBI. నౌ 13th వన్ భారత సైన్యం ప్రవేశపెట్టిన శౌర్య స్క్వాడ్రన్ ప్రాథమికంగా ఏ సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్దేశించబడింది? ఆప్షన్ ఏ సైనికుల వైద్య సేవలను, ఆప్షన్ బి సైబర్ భద్రత, ఆప్షన్ సి డ్రోన్ ఆధారిత యుద్ధ విన్యాసాలు, ఆప్షన్ డి వచ్చేసి నౌకదళ రక్షణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డ్రోన్ ఆధారిత యుద్ధ విన్యాసాలు. నౌ 14th వన్ ఇటీవల భూకంపం కారణంగా వార్తల్లో నిలిచిన హోన్షు ద్వీపం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి ఫిలిప్పీన్స్, ఆప్షన్ డి వచ్చేసి దక్షిణ కొరియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జపాన్. నౌ 15th వన్ భారతదేశంలో 3వ చిరుతల ఆవాసంగా అభివృద్ధి చెందుతున్న వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి వచ్చేసి మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మధ్యప్రదేశ్. నౌ 16th వన్ జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించడానికి ఏటా అందించే రామనాథ్ గోయంకా ఎక్సలెన్స్ అవార్డు ఏ రంగానికి సంబంధించినది? రామనాథ్ గోయంకా ఎక్సలెన్స్ అవార్డ్. ఆప్షన్ ఏ జర్నలిజం, ఆప్షన్ బి శాస్త్ర సాంకేతిక రంగం, ఆప్షన్ సి క్రీడలు, ఆప్షన్ డి వచ్చేసి సినిమా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జర్నలిజం. నౌ 17th వన్ యూకేలో భారత హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ విక్రమ్ దొరైస్వామి, ఆప్షన్ బి ఎస్ జయశంకర్, ఆప్షన్ సి పెరియస్వామి కుమరన్, ఆప్షన్ డి ఆకాంక్ష. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పెరియస్వామి కుమరన్. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.